హలో అండి, నమస్తే. ఈరోజు నేనైతే చెర్రీ టమాటోస్ కర్రీ చేస్తున్నాను. అందుకు ముందుగా చెర్రీ టమాటోస్ తీసుకోవాలి. వాటిని నీళ్ళల్లో వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో గింజల్ని తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా పుల్లగా ఉంటాయండి గింజలు ఉంటే. అందుకే గింజలు తీసేసుకుంటే నార్మల్గా మనం తినేలాగా ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కటిగా గింజల్ని తీసేసి క్లీన్గా తీసేయాలి. ఇలా అయితే మనం మొత్తం గింజల్ని తీసేసినామండి. సో వీటిని మంచిగా క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి తర్వాత కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి అయితే వేగిపోయాయండి. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి అయితే వేసాను. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. కరివేపాకు కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెంతాకు కూడా వేసేసాను. ఇవైతే చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మనం ఇందాక గింజలు తీసి పెట్టుకున్న చెర్రీ టమాటోస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని పైన ఒక ప్లేట్లో వాటర్ పోసి పైన పెట్టుకోవాలండి. మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉండాలి. అడగంటనివ్వకూడదండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ మంచిగా మెత్తగా ఉడికిపోయాయండి. తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకొని అందులో కొత్తిమీర పువ్వు కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఉంచేసేయాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చెర్రీ టమాటోస్ కర్రీ రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.